సిటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వరంగల్ చౌరస్తాలో చేసిన కార్యక్రమం 3 అంశాల మీద చేసినాము. నంబర్ 1, డిసెంబర్ 16వ తారీఖున అజంజాయి మిల్లు కార్మికులకు కానీ యూనియన్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దొంగలాగా వచ్చి కాసం పుల్లయ్య యాజమాన్యం కూల్చివేయడం జరిగింది. దాని మీద కూడా ఇక్కడ నుండి ముఖ్యమంత్రి వరకు కూడా మేము కంప్లైంట్ చేసినాము. ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆయన మీద కేసులు పెట్టాలి. దానికి బాధ్యులైన యూనియన్ నాయకుల మీద కూడా కేసులు పెట్టాలని మళ్ళా ఇంకో కంప్లైంట్ కూడా ఇచ్చినాము. సుప్రీంకోర్టు తీర్పు 2021లో ఇచ్చింది. దాని ప్రకారం ప్రతి కార్మికుడికి 200 గజాలు మిల్లు భూములు ఇవ్వాలనే తీర్పిచ్చింది. గత ప్రభుత్వం ఈ కార్మికులందరినీ మోసం చేసి ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో తీసుకుపోతామనే ఆలోచన చేసిండ్రు. అది కార్మికులందరూ వ్యతిరేకించిండ్రు. వ్యతిరేకించి ఇక్కడే కావాలనేది చెప్పడం జరిగింది. దాని మీద మేము గత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాం. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే కూడా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ జరిగిన సందర్భంలో అజంజామీలు కార్మికులకు అన్యాయం చేసింది కాబట్టి మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది మా దగ్గర. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దాకా మేము ఆ ఫైల్ను తీసుకుపోయినాం. ముఖ్యమంత్రి దగ్గర నుండి కూడా మా యూనియన్కి మెసేజ్ వచ్చి 2 నెలలు అవుతుంది. కానీ మీ వెంటనే చొరవ తీసుకొని దాన్ని ఒకటి పరిష్కారం చేయాలనేది కూడా రెండోది. అందరం కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే అజంజాయి మిల్లు యూనియన్ ఆఫీసును అక్రమార్కుల నుంచి అన్యాయంగా తీసుకున్న ఓం నమః శివాయ మాకు అన్యాయం చేసి ఆ కార్మిక భవనాన్ని కూల్చి దొంగతనంగా అక్కడ భవనం కట్టుకోవడానికి ప్రయత్నం చేసిండు. దాన్ని అడ్డుకున్నాం. మేము అడ్డుకొని అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా చేసినాము. అయితే దాని గురించి మేము ఎక్కడికి పోయినా మాకు న్యాయం చేయట్లేదు, ఎక్కడ న్యాయం జరుగుతలేదు. మాకు తిరిగి తీసుకొచ్చి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గత ఎలక్షన్ల ముందు మాకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము 420 హామీని ఇచ్చిందండి. ఎందుకంటే అప్పుడు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇక్కడే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన వీడియో కూడా మా దగ్గర ఉంది. అప్పుడు ఏమన్నాడంటే 318 మందికి అక్కడే ఓసిటీలోనే స్థలం ఇస్తా అని మాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పుడు మేము నమ్మి వాళ్ళను గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం జరిగింది. తర్వాత మమ్మల్ని పట్టించుకున్న నాయకులు ఎవరు లేరు. మాకు ఈ 318 మందికి ఇళ్ల స్థలాలు మరియు యూనియన్ ఆఫీస్ మాకు తప్పకుండా మాకే కావాలి. అది మా తల్లిదండ్రుల రక్తంతో చెంపతో నడిచిన స్థలం మాకు కావాలి తప్పకుండా. గత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లాయరు యూనియన్ నాయకులంతా కలిసి అది కాకుండా చేసారు. మాకు ఎక్కడన్నా తీసుకుపోయి నివాస యోగ్యంగానే స్థలం ఇస్తానంటే మేము ఎవరిని ఒప్పుకోలేదు. దానికి అప్పటి నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మొన్న నెల క్రితము మాకు తెలియకుండా యూనియన్ ఆఫీస్ను పూజ చేసినారు కలిసి. దానికోసం మేము ఇంతవరకు పోరాటం చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తాం. ప్రాణ త్యాగాలైనా పర్వాలేదు కానీ యూనియన్ ఆఫీస్నే కానీ మిల్లు భూములనే కానీ వదిలేదు లేదండి. ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే మేము.